ఆసియాలోనే అతిపెద్ద వింగ్స్ ఇండియా షో బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో రెండో రోజు కొనసాగుతోంది. ఎయిర్ షోలో భాగంగా మార్క్ జెఫ్రిక్, సూర్యకిరణ్ బృందం విన్యాసాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు సాధారణ ప్రజలకు ఎయిర్ షో వీక్షించేందుకు నిర్వాహకులు అనుమతి ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో అట్టహాసంగా కొనసాగుతుంది. సో ఎయిర్ ఇండియా షోలో ప్రత్యేక ఆకర్షణగా ఏరోబాటిక్ విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. వాటిలో ప్రస్తుతం మనము బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో మనం చూస్తున్నాము. సో సూర్యకిరణ్ అండ్ జెఫ్రిక్ టీమ్ చేస్తున్నటువంటి గగనతలం విన్యాసాలు అయితే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 31 దేశీయ విదేశీ విమానాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. సో రెండో రోజు జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా కొనసాగుతుంది. ఇక రేపటి నుంచి 2 రోజుల పాటు సాధారణ ప్రజలకు కూడా ఇటు నిర్వాహకులు అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము బేగంపేట గగనతలంలో ఇటు హైదరాబాద్ నగర ప్రజలను ఎంతగానో ఈ విన్యాసాలు వైమానిక విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఏరోబాటిక్ కి సంబంధించినటువంటి విన్యాసాలు సూర్యకిరణ్ అండ్ జెఫ్రిక్ టీమ్, సో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి మార్క్ జెఫ్రీ అండ్ సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం విమాన విన్యాసాలు ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో చూస్తున్నాము. గగనతలంలో ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరుగుతున్నటువంటి ఎయిర్ ఇండియా షోలో మాత్రం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సో వచ్చినటువంటి సందర్శకులు ముఖ్యంగా ఇటు ఏవియేషన్ విద్యార్థులు, దాంతోపాటు ఇటు విమాన సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపార దిగ్గజాలు, ప్రతినిధులు, బిజినెస్ డెలిగేట్స్ వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విన్యాసాలను ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు. సో రేపటి నుంచి 2 రోజుల పాటు ఏదైతే ఇటు విజిటర్స్ కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రైట్ నౌ చూస్తున్నాము. సో ఇటు సూర్యకిరణ్ అండ్ మార్క్ జెఫ్రిక్ టీమ్ చేస్తున్నటువంటి గగనతల విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్స్ ముందు ఒకసారి వచ్చాము, ఇప్పుడు రావడం అంతే. మంచి ఎక్స్పీరియన్స్ మనం చూడొచ్చు. సరికొత్త అనుభూతిని ఇటు భాగ్యనగర వాసులు అయితే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. గగనతలంలో జరుగుతున్నటువంటి ఏరోబాటిక్ వైమానిక విమానాల విన్యాసాలు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 31 దేశాల విమానాలు, హెలికాప్టర్స్, దాంతోపాటు చాపర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రదర్శనలో ఉంచారు. సో ముఖ్యంగా ఇటు విమానయాన కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖ సంస్థల వారి విమానాలను కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఉంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ మనం ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో మొత్తం కూడా ఇటు వచ్చినటువంటి నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. వచ్చేటటువంటి సందర్శకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వారి సెల్ఫీల్లో, వారి ఫోన్లలో ఈ విన్యాసాలను అందరూ కూడా తమ ఫోన్లలో బంధిస్తున్నారు. సో అందరూ కూడా సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము ప్రస్తుతం రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో మాత్రం ఎంతో అట్టహాసంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు వైమానిక విమానాల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వింగ్స్ ఇండియా 2026 మాత్రం ఇటు భాగ్యనగర వాసులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పొచ్చు. ప్రజెస్ట్ ప్రభుత్వం నుమాన్ ఆంధ్రజ్యోతి బేగంపేట ఎయిర్పోర్ట్.